తెలంగాణ వైద్య చరిత్రలో మరొక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు సనత్ నగర్లో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ మరి ఈరోజు ప్రారంభం కాబోతా ఉంది. ఇది ఒక వైద్య చరిత్రలోనే ఇది తెలంగాణలో ఒక గొప్ప ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మధ్యతరగతి ఏదైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైద్యం అందించడానికి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాల కృషితో ఈరోజైతే సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. 1000 పడకలతోని అధునాతనమైన టెక్నాలజీతోని మరి ఈ హాస్పిటల్ అయితే ఉండబోతా ఉంది. ప్రస్తుతం మనం ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము. దాదాపుగా 1000 పడకలతోని ఇక్కడ ఎమర్జెన్సీ కావచ్చు, లేకుంటే హార్ట్కి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి అత్యాధునికమైన మరి పరికరాలతోని ఇక్కడ బిల్డింగ్ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఆ బిల్డింగ్ సంబంధించి కూడా. ఒక హాస్పిటల్ అంటే ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే ఒక ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చాలా వరకు కూడా ఒక హాస్పిటల్ అనే ఒక ఇంటెన్షన్ రాదు, ఒక హోటల్కి వెళ్తున్నాం, ప్యాలెస్కి వెళ్తున్నాం అనే తీరుగా ఈ సనత్ నగర్ ఏదైతే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఏదైతే ఉందో మనకైతే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 53 ఎకరాల మరి 30 గుంటల స్థానంలో ఇదైతే నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కాలంలోనే ఏదైతే ఫిబ్రవరి 8వ తారీఖు 2023లో ప్రారంభం అయ్యింది. మరి ఇది దాదాపుగా అంచనా వ్యయంతో దాదాపుగా 1100 కోట్ల అంచనా వ్యయంతోనైతే కావడం అయితే జరిగింది, నిర్మించడం జరిగింది. ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన మరి పరికరాలతోని, కార్డియాలజీకి సంబంధించి, ఇంకా ఆర్గాన్కి సంబంధించి ఏదైతే మానవ యొక్క మనిషికి ఏవైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందియడానికి మరి 1000 పడకలతోనైతే ఇక్కడ ఆధునాతికమైన వైద్యం అందియడానికి అయితే నిర్మించడం జరిగింది. వీటిలో దాదాపుగా 300 ఐసీయూ పడకలు అయితే ఉన్నాయి, 500 జనరల్ బెడ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా 200 సంబంధించి వివిఐపి సంబంధించి వాటి కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ అదనపు పడకలు అంటే ఇంకా వాటికి సంబంధించి కూడా ఏదైతే ఎమర్జెన్సీ టైంలో ఇంకా కరోనా లాంటి వాటి వచ్చినప్పుడు కూడా పరికరాలకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముందస్తుకు సంబంధించి అంటే ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ప్రారంభం కాబోతా ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడో ప్రారంభం కావాల్సింది కాకుండా కొన్ని వాయిదాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎట్టకేలకి ప్రారంభమవుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైపోతూ ఉంది. అయితే తెలంగాణ వైద్య చరిత్రలో ఇది ఒక ఘనంగా చెప్పుకోవచ్చు. టిమ్స్కు ముందు, టిమ్స్ తర్వాత అని కూడా తెలంగాణ వైద్య చరిత్రలో చెప్పుకునే విధంగా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే ఒక వైద్యం అందియాలన్నా కానీ వైద్యుడు అందుబాటులో ఉండాలి. ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నా కానీ బెడ్స్ అయితే కరువై పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులలో మానవ జీవితం కూడా తక్కువగా పడిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నిట్లలో కలుషితం అయిపోతూ ఉంది, అనారోగ్యం పాలైపోతూ ఉన్నారు, కరోనా లాంటి అనుకోని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామన్న విధంగా ఘనంగా ఈ హాస్పిటల్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వివిధ దేశాల నుండి కూడా ఈ హాస్పిటల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మరి ఒక రోబోటిక్స్ సంబంధించి అంశాలు కావచ్చు, అంటే వాటి ద్వారా కూడా వైద్యం అందించడం కావచ్చు, ఆర్గాన్కి సంబంధించి ముఖ్యంగా మనిషి జీవితంలో సంబంధించింది ముఖ్యమైన భాగం మనకి హార్ట్ అని చెప్తాము, గుండె. ఆ గుండె ఏమైనా ఇబ్బంది అయితే కూడా అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా వరకు ఆ డబ్బులు కట్టలేక చాలామంది కూడా అర్ధంత జీవితంలో వాళ్ళ జీవితాన్ని ముగించుకునే నేపథ్యం కూడా చూస్తాం. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి ఆధునికమైన వైద్యం అందాలి, వాళ్ళకి కార్డియాలజీకి సంబంధించిన వైద్యం అందించాలనేది ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆర్గాన్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఐసీయూ బెడ్లే 300 ఉన్నాయి అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద హాస్పిటల్ అనేది. కూడా మనం విస్తీర్ణం కూడా చూస్తే చాలా విశాలమైన విస్తీర్ణం కూడా కనబడతా ఉంది. అంటే మనకు ఒక హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక ఫ్రెండ్లీ ఒక హోటల్, ఒక ప్రదేశానికి ఏదైతే ఒక వైద్యుడు వెళ్తే ఒక హాస్పిటల్ ఇరికి భవనాలు ఉండి అక్కడ అంత ఇబ్బంది పడుతూ ఉంటారు, కాకుండా అలా కాకుండా ఇక్కడ మొత్తం కూడా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన భవనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది గత ప్రభుత్వం చొరవతోని మరి ఆ టీమ్స్ అయితే నిర్మించడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేసుకొని దీనికి
ఏదైతే ఒక ఆదర్శంగా ఉండాలి, ఆదర్శవంతుల పేర్లు ఉండాలి అన్నట్టుగా మరి దీనికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని నామకరణం చేయడం అయితే జరిగింది. మరి ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం దాదాపుగా టిమ్స్ పేరు మీద 4 ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇటు సనత్ నగర్లో అందులో ఒకటి సనత్ నగర్ అని కూడా చెప్పచ్చు. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి ప్రారంభం అయితే కాబోతా ఉంది ఘనంగా. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా గర్వించేదగ్గ ఒక హాస్పిటల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరింతగా